అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాజీ ఎమ్మెల్యే పెట్ల గణేష్ గారు ర్యాలీ పెట్టారు. ర్యాలీ ఎందుకు పెడతారండి? ఏమైనా రేట్లు పెంచినా, పెట్రోల్ ధరలు పెంచినా, కూరగాయల రేట్లు పెంచినా, ప్రజలు పబ్జి ఏం తీసి పెరిగినా ర్యాలీ పెడతారు. ఈయన ఏంటంటే మా రాజ్యంలో ఇంకా ఖాళీగా ఉన్నారా లేదా ఫస్ట్ టెస్టింగ్ చేసుకుంటాడు ఆయన. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భూమి అందరి భూములు దెబ్బదేవని ల్యాండ్ టైటిల్ తెచ్చాడు. చంద్రబాబు నాయుడికి ప్రమాణం చేసేస్తే ఆ ల్యాండ్ టైటిల్ రద్దు చేసి ఎవరి భూమి వాళ్ళది రైతులకి అని చెప్పాడు. తర్వాత అన్నా క్యాంటీన్ మూయించారు. ప్రజలు తిన్న భూమిని అన్నా క్యాంటీన్ మూయించారు. మీరు చంద్రబాబు రాగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ప్రజలందరూ ఆనందంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ప్రజలు ఆనందంగా ఉండకూడదు చెప్పారు కదా ఆయన. చదువుకోండి, డిగ్రీ చదవండి, చదువుకున్న తర్వాత పూలు అమ్మండి, చేపలు అమ్మండి, ఇదే అండి జగన్మోహన్ రెడ్డి చేసింది. ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే గణేష్ నువ్వేం మాట్లాడుతున్నావు? పెన్షన్ ఇవ్వలేదు. ఈవేళ వికలాంగులకి 4,000-6,000, ముసలి 4,000 రూపాయలు ఒకరోజు ముందు ఇస్తున్నాం. నెలకి ఒకరోజు ముందేసి తెచ్చిస్తాం ఇంటింటికి తిరిగి. అమ్మ సచివాలయం వాళ్ళు ఇవ్వలేరు అని వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఆపించి ఎంతో మంది ముసలి వాళ్ళు చంపించారు. మీరు వెన్నుపడి ఎవరిది? కోరికత్త అన్నావు, గొడ్లపోటు అన్నావు, గులకర కొట్టి మళ్ళా తూలి వెళ్ళిందట. ఇలా ఎన్ని పోట్లు పోసి డ్రామాలు ఆడి ఎమ్మెల్యే మాజీ గణేష్ మీకే చెప్తున్నానండి, ఒకసారి మాట్లాడేటప్పుడు వివరంగా మాట్లాడండి. ఆలోచన లేకుండా ఏదో డాన్స్ ఏంటి ఈ ర్యాలీలో ఇవేనా? ప్రజల కోసం పోరాడిన ప్రజలు మాట్లాడాలి. ఇప్పుడు గొడ్లపోటు కోరిక చేసావు. ప్రజలు ఎంత మోసం చేశారండి మీరు. సిపిఎస్ రద్దన్నావు, చేశారా? అది పెన్నుపోటు కదా. మాట్లాడేటప్పుడు ఒక ఎమ్మెల్యే స్థానం వచ్చావు, చూసావు, ప్రజలు చెయ్యంటారని జ్ఞానం కూడా మాట్లాడుతున్నారు మీరు. ఎక్కడ రోడ్లు వేసారండి మీరు 5 సంవత్సరాల్లో? ఎంతమంది లారీ డ్రైవర్లు, బస్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఎంతమంది ఇబ్బంది పడ్డారండి. బాబీ జగన్మోహన్ రెడ్డి ఈ పెట్ల గణేష్ ఎప్పుడు పోతాడు ఇంటికి దండెట్టు అందరూ అలాగే అనుకుంటే కొట్టుకుపోదు. మీ